హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే టాంజెంట్ అండ్ నార్మల్లో 7 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఒక్క 4 ప్రాబ్లమ్ చెప్తాను, ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. సెకండ్ పార్ట్లో ఇంకొక 4 ప్రాబ్లమ్ చెప్తాను. ఈ 8 ప్రాబ్లమ్స్ నుంచి ఎస్ఐ ఖచ్చితంగా వచ్చింది. ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూడరా. ఇఫ్ ద టాంజెంట్ at any point on the curve x power 2/3 y power 2/3 ఇది కర్వ్ ఇచ్చాడు. x power 2/3 y power 2/3 ఇంటర్సెక్ట్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఎట్ క్యాపిటల్ ఏ అండ్ బి ఇచ్చాడు. అంటే క్యాపిటల్ ఏ దగ్గర బి దగ్గర ఇంటర్సెక్ట్ అయితే ఏబి ఈజ్ కాన్స్టెంట్ అని చూపించమన్నాడు. ఏబి ఈజ్ కాన్స్టెంట్. సో దానికోసం నేను ముందు ఒక ఇంటర్సెక్ట్ ఫామ్ రాస్తున్నా. చూడండి, ఇక్కడ ఇలా రాస్తున్నా, ఇంటర్సెక్ట్ ఫామ్ రాస్తున్నా. ఇలా ఉంది. ఇది క్యాపిటల్ ఏ అనుకున్నాం, ఇది క్యాపిటల్ బి అనుకున్నాం. ఈ కర్వ్ ఇక్కడ చూడండి, ఇంటర్సెక్ట్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద కర్వ్ అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్వ్ ఇలా రాశాను అనుకోండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ నేను పి అనుకుంటే దీనికి ఏ కాస్ క్యూబ్ తీటా, ఏ సైన్ క్యూబ్ తీటా అని పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఏ కాస్ క్యూబ్ తీటా, ఏ సైన్ క్యూబ్ తీటా అని పారామెట్రిక్ ఈక్వేషన్స్ రాయొచ్చు. అంటే దీన్ని ఎక్స్ కామా వైగా తీసుకుంటూ రావచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కరువు మనం టోటల్గా ఏం చూపించాలి, ఈ కరువు యొక్క లెంత్ ఆఫ్ ఏబీని కాన్స్టెంట్ అని చూపించాలి. దానికోసం ఏం చేస్తానంటే ఫస్ట్ మీకు ప్రాబ్లం చాలా క్లియర్గా చెప్తాను, చూడండి. దట్ ఇంప్లైస్ ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటూ వస్తాను. ఏం తీసుకుందాం మనం, ఏ కాస్ క్యూబ్ తీటా. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ డెరివేటివ్ చేస్తున్నాను, డిఎక్స్ బై డి తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు. ఎందుకు చేస్తాను విత్ రెస్పెక్ట్ టు తీటా, ఇక్కడ ఫంక్షన్ తీటాలో ఉంది కాబట్టి డి బై డి తీటా చేయాలి. ఓకేనా, టీలో ఉంటే టీలో చేస్తాం, ఎక్స్లో ఉంటే ఎక్స్లో చేస్తాం. తీటాలో ఉంది కాబట్టి డి బై డి తీటా ఏ ఇంటూ డి బై డి తీటా ఆఫ్ కాస్ క్యూబ్ తీటా. ఓకే రైట్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ, ఇప్పుడు ఈ కాస్ తీటాని ఎక్స్ అనుకోండి. కాస్ తీటాని ఎక్స్ అనుకుంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఏమవుతుంది మనకి, 3x². అంటే ఎంత, 3 కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. ఎక్స్ అనుకున్నామా, ఎక్స్ ఉందా అక్కడ, ఎక్స్ అనుకున్నాం. దేని అనుకున్నాం మనం, కాస్ తీటా అనుకున్నాం. ఎప్పుడైనా దీన్నైనా కాస్ తీటాని కానీ సైన్ తీటాని కానీ దేన్నైనా ఎక్స్ అని అనుకున్నాము అంటే దాన్ని తిరిగి మళ్ళీ డెరివేటివ్ చేయాలి. అంటే ఏం చేద్దాం మనం ఇక్కడ, కాస్ తీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ, అంటే టోటల్గా ఇక్కడ ఆ ఫంక్షన్ మొత్తం రాసేస్తాను ఇంకా నేను, 3a కాస్ స్క్వేర్ తీటా డి బై డి తీటా ఆఫ్ కాస్ తీటా అంటే మైనస్ సైన్ తీటా. సో టోటల్గా మనకి డిఎక్స్ బై దట్ ఇంప్లైస్ డిఎక్స్ బై డి తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3a కాస్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ తీటా, కాస్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ తీటా. ఇది దేని వాల్యూ మనకి, డిఎక్స్ బై డి తీటా వాల్యూ వచ్చింది. ఓకే, డిఎక్స్ బై డి తీటా వాల్యూ వచ్చింది. ఇప్పుడు డివై బై డి దట్ ఇంప్లైస్ ఇక్కడ చూద్దాం మనం. రెండోది వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ క్యూబ్ తీటా తీసుకుంటూ వస్తాను. సైన్ క్యూబ్ తీటా దీన్ని ఏం చేద్దాం మనం, డివై బై డి తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్. ఇది ఎలా చేస్తున్నాం, సేమ్ అలాగే డి బై డి తీటా ఆఫ్ సైన్ క్యూబ్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 3 సైన్ స్క్వేర్ తీటా ఇంటూ డి బై డి తీటా ఆఫ్ సైన్ తీటా, డి బై తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 3a. ఓకే రైట్, 3a ఇంటూ ఇది ఎంత అవుతుందో చూద్దాం మనకి, సైన్ స్క్వేర్ తీటా ఇంటూ డి బై డి తీటా ఆఫ్ సైన్ తీటా అంటే ఎంత వచ్చింది మనకి, కాస్ తీటా. అంటే టోటల్గా మనకి ఇదేంటి, డివై బై డి తీటా, డివై బై డి తీటా. సో ఇక్కడ మనకి డివై బై డి తీటా వచ్చింది. ఎంతవరకు క్లియర్ ఉంది కదా, డిఎక్స్ బై డి తీటా డివై బై డి తీటా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే డివై బై డి తీటా బై డిఎక్స్ బై డి తీటా రాస్తాను. డివై బై డి తీటా బై డిఎక్స్ బై డి తీటా. డివై బై డి తీటా అంటే ఎంత వచ్చిందిరా మనకి, ఫైన్ నుండి ఇక్కడ d3a ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ తీటా బై, ఓకే నెక్స్ట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, మైనస్ 3a ఇంటూ కాసు స్క్వేర్ తీటా ఇంటూ సైన్ తీటా, సైన్ తీటా. ఏమేమి క్యాన్సిల్ అవుతుందో చెక్ చేద్దాం. 3a క్యాన్సిల్, ఈ స్క్వేర్కి ఈ సైన్ తీటా క్యాన్సిల్, ఈ స్క్వేర్కి కాస్ తీటా క్యాన్సిల్. మనకి మిగిలిపోయింది ఏంటో చూడరా,
దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా, మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా. కావాలంటే ఇక్కడ డి తీటా ఇక్కడ డి తీటా కూడా క్యాన్సిల్ చేయండి, మనకి మిగిలింది డివై బై డిఎక్స్. డివై బై డిఎక్స్, డివై బై డిఎక్స్ అంటే ఏంటి, డివై బై డిఎక్స్ అంటే ఎం అంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా మిగిలిపోయింది, మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా. దీన్ని ఇప్పుడు మనం స్లోప్ అని చెప్తాం. ఓకేనా, స్లోప్ మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా. సో ఇప్పుడు వచ్చేద్దాం, మనకి ఏం కావాలి ఇప్పుడు ఈ కర్వ్కి ఇదేంటి ట్యాంజెంట్ అయింది. ట్యాంజెంట్ ఈక్వేషన్ అంటే ఫార్ములా ఏంటి మనకి, ద ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ దట్ ఇంప్లైస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్. ద ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ అంటే ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అంటే ఏంటి, ద ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్. ఇప్పుడు ఈ ట్యాంజెంట్ ఈక్వేషన్ రాయాలి. ఇప్పుడు మరి x1 y1 అంటే ఏంటి, కరువు మీద ఏ పాయింట్ అయితే ఉంటుందో అదే ఎక్స్ వై అనుకున్నాం. ఆ ఎక్స్ వైని ఏమనుకోవాలి మనం, x1 y1 అంటే ఏం చేయొచ్చు మనం, దట్ ఇంప్లైస్ ఇక్కడ రండి, దట్ ఇంప్లైస్ y మైనస్ y1 అంటే y అంటే ఎంత ఉంది మనకి ఇక్కడ చూడండి, ఇదిగో ఏ సైన్ క్యూబ్ తీటా, ఏ సైన్ క్యూబ్ తీటా. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు m అంటే మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా ఇంటూ ఎక్స్ మైనస్ ఏ కాస్ క్యూబ్ తీటా. దీన్నే y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1గా చెప్పొచ్చు. దట్ ఇంప్లైస్ చూద్దాం, మనం క్రాస్ మల్టిప్లై చేస్తున్నా అంటే ఎంత అవుతుంది మనకి, y కాస్ తీటా మైనస్ ఏ సైన్ క్యూబ్ తీటా ఇంటూ కాస్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ తీటా, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ కాస్ క్యూబ్ తీటా ఇంటూ సైన్ తీటా, కాస్ క్యూబ్ తీటా ఇంటూ సైన్ తీటా. ఇంతవరకు క్లియర్ ఉంది కదా. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసరికి ఇది నెగిటివ్ ఉంది, ఇటు తీసుకొస్తున్నా పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ ఉంది అటు వస్తుంది పాజిటివ్. అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు మనకి ఎక్స్ సైన్ తీటా ప్లస్ వై కాస్ తీటా దట్ ఈక్వల్ అక్కడ ఏముంది మనకి ఏ కాస్ క్యూబ్ తీటా ఇంటూ సైన్ తీటా ప్లస్ ఈ నెగిటివ్ టర్మ్ అటు వెళ్తుంది అంటే ఎంత, ఏ సైన్ క్యూబ్ తీటా ఇంటూ కాస్ తీటా. రైట్, నెక్స్ట్ మనకి రిమైనింగ్ ఏముందో చూద్దాం, ఎక్స్ సైన్ తీటా ప్లస్ వై కాస్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ ఈ రెండిట్లో ఏ ఉంది కామన్ తీస్తున్నా, ఈ రెండిట్లో సైన్ తీటా ఉంది కామన్ తీస్తున్నా, కాస్ తీటా ఉంది కామన్ తీస్తున్నా. ఇంకా మనకి మిగిలిపోయింది ఎంత ఇక్కడ, కాసు స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా, కాసు స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. మరి కాసు స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అంటే 1ఏగా, సో 1 తీసేద్దాం. అంటే ఎంత అవుతుంది మనకి, దట్ ఇంప్లైస్ ఫైనల్గా ఎక్స్ సైన్ తీటా ప్లస్ వై కాస్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా దట్ టు 1. ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 కాబట్టి ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ఇక్కడ మనకి ఎంతైతే ఉందో ఈ టర్మ్ మొత్తం చేత ఇటువైపు డివైడ్ చేస్తా, ఇటువైపు డివైడ్ చేస్తా. లేదనుకోండి ఇది మొత్తం ఇటు తీసుకొచ్చేస్తాను, నువ్వు ఎలాగైనా రాసుకుంటూ రావచ్చు. ఇటు మొత్తం తీసుకొచ్చినా బై డివైడ్ చేసినా ఆటోమేటిక్గా ఇది కింద వస్తుంది. సో మనకి ఇక్కడ వరకు వస్తే ఇప్పుడు దీని క్యాలిక్యులేషన్ మళ్ళీ చూద్దాం. సో ఇక్కడ నుంచి చూద్దాం. మనం ఇంతకుముందు మనం ప్రీవియస్ ప్రాబ్లం ఎక్కడ అంటే ప్రాబ్లంలో ఎక్కడ వరకు వదిలేసామో అక్కడ నుంచి రాస్తున్నాను. ఎక్స్ సైన్ తీటా ప్లస్ వై కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ తీటా కాస్ తీటా ఉంది. సో ఇది మొత్తం ఇటు తీసుకొచ్చేస్తాను. దట్ ఇంప్లైస్ ఏముందిరా, ఎక్స్ సైన్ తీటా బై ఎంత ఉందా మనకి, ఏ సైన్ తీటా కాస్ తీటా ప్లస్ వై కాస్ తీటా బై నెక్స్ట్ ఏ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. టోటల్ మనకి రిమైనింగ్ మిగిలిపోయింది ఎంత, 1. దట్ ఇంప్లైస్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండిరా, ఇక్కడ మనకి టర్మ్స్ ఏమన్నా సేమ్ టర్మ్స్ న్యూమరేటర్ డినామినేటర్ సైన్ తీటా క్యాన్సిల్, కాస్ తీటా క్యాన్సిల్. ఏం మిగిలిపోయింది మనకి, ఎక్స్ బై ఏ కాస్ తీటా ప్లస్ వై బై ఏ సైన్ తీటా మిగిలింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. ఓకే, ఎప్పుడైనా ఇంటర్సెప్ట్ ఫామ్ అనేది ఎక్స్ బై ఏ ప్లస్
y/b = 1 అని ఉంది అంటే మనకి ఇక్కడ 2 పాయింట్స్ వస్తాయి. ఏ అనేది a, 0 అవుతుంది, b అనేది 0, b అవుతుంది. 0, b అంటే మనకి ఇక్కడ ఉన్నది x/a. ఈ x/a అంటే ఇది మనకి టర్మ్, y/b అంటే ఇది. అంటే ఇప్పుడు నేను ఏం రాయొచ్చు, క్యాపిటల్ A అంటే a cos θ, 0 అని రాయొచ్చు. నెక్స్ట్ b ఏం రాయొచ్చు మనం, 0, a sin θ అని రాయొచ్చు. సో నేను దీన్ని ఏమనుకుంటానంటే x1 y1 అని, దీన్ని ఏమో x2 y2 అని తీసుకుంటూ వస్తాను. క్లియర్? x1 y1 x2 y2. ఇప్పుడు నాకు ఏం కావాలి, ab డిస్టెన్స్ కావాలి. ab డిస్టెన్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఇక్కడ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ అంటే ఈ పక్కన రాస్తాను. దట్ ఇంప్లైస్, ఓకేనా, x1 అంటే ఇదే కదా, ఎంత, a cos θ మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే టోటల్గా ఇది ab అనుకుంటున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ y1 మైనస్ అంటే ఎంత మనకి, 0 మైనస్ a sin θ హోల్ స్క్వేర్. ఈ మొత్తానికి స్క్వేర్ రూట్ రాస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి చూద్దాం మనం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాస్ θ మైనస్ 0 అంటే ఏ కాస్ θ అంటే ఏమవుతుంది మనకి, ఇది a స్క్వేర్ కాస్ స్క్వేర్ θ ప్లస్ a స్క్వేర్ సైన్ స్క్వేర్ θ. దట్ ఈజ్ ఈక్వల్ టు రెండు వైపుల నుంచి a స్క్వేర్ కామన్ తీస్తే మనకు మిగిలేది కాస్ స్క్వేర్ θ ప్లస్ సైన్ స్క్వేర్ θ. ఈ కాస్ స్క్వేర్ θ ప్లస్ సైన్ స్క్వేర్ θ వాల్యూ అంతా మనకి 1. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ఇంటూ 1 మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు a మిగులుతుంది. అంటే మనకు వచ్చింది ఏంటి, ab ఈజ్ ఈక్వల్ టు a. ab ఈజ్ ఈక్వల్ టు a అంటే ఇది ఏంటది మనకి, కాన్స్టెంట్. మనం ప్రూవ్ చేయాల్సినదే అనుకుంటా కదా, సో క్లియర్గా నెమ్మదిగా చేసుకుంటూ వస్తే ప్రాబ్లం చాలా ఈజీగా వస్తుంది. సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇఫ్ ద టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద కర్వ్ అన్నాడు. సేమ్ ప్రాబ్లం, ఎనీ పాయింట్ ఆన్ ద కర్వ్. సో కోఆర్డినేట్ యాక్సెస్ తీసుకోండి. కోఆర్డినేట్ యాక్సెస్కి ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద కర్వ్ అంటే క్యాపిటల్ ఏ అనుకుంటాను, క్యాపిటల్ బి అనుకుంటాను. ఈ టాంజెంట్ ఈ పాయింట్ దగ్గర, కాబట్టి దీన్ని x1, y1 అనుకుంటాను. ఎనీ పాయింట్ ఆన్ ద కర్వ్, ఆ కర్వ్ దగ్గర కోఆర్డినేట్ యాక్సెస్ అంటే కర్వ్ టచ్ అయింది, కోఆర్డినేట్ యాక్సెస్ దగ్గర మీట్ అవుతుంది. అయితే AP:BP అనేది కాన్స్టెంట్ అని చూపించాలి. AP ఈ టర్మ్, ఈ రేషియో రెండు కాన్స్టెంట్ అని చూపించాలి. మనకి దీనికోసం ఒక కర్వ్ ఇచ్చాడు. ఏ కర్వ్ ఇచ్చాడో చూడండి ఒకసారి. మనకి ఇచ్చిన కర్వ్ ఏంట్రా, దట్ ఇంప్లైస్ ఫస్ట్ గివెన్ దట్ x⁻m ఇంటూ y⁻m ఈజ్ ఈక్వల్ టు a⁻m+n ఇచ్చాడు. ఎప్పుడైనా ప్రాబ్లంలో పవర్ ఫంక్షన్ అనేది కనిపించింది అంటే x పవర్ y పవర్ x² y² అలా ఉంది, లేదంటే x పవర్ a, దాన్ని ముందు మల్టిపుల్గా రాసాలి. మల్టిపుల్గా రాయాలంటే ఏం చేయాలి, లాగరిథం తీసుకున్నప్పుడు మాత్రం అవుతుంది. కాబట్టి బోత్ సైడ్ లాగరిథం తీసుకుంటూ వస్తాను. అంటే బోత్ సైడ్ లాగ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే దట్ ఇంప్లైస్ లాగ్ ఆఫ్ x⁻m y⁻n దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ a⁻m+n అయింది. సో ఏం తీసుకున్నా, ఇక్కడ నేను బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేశాను. లాగరిథం అప్లై చేసినప్పుడు దట్ ఇంప్లైస్ దీన్ని ఏం రాయొచ్చు మనం, లాగ్ ఆఫ్ x⁻m ప్లస్ లాగ్ ఆఫ్ y⁻n లాగ్ ఆఫ్ a⁻m+nగా రాశాను. మరి ఇక్కడ ప్లస్ ఎందుకు రాశాను, లాగ్ AB అంటే లాగ్ A ప్లస్ లాగ్ Bగా రాయొచ్చు కాబట్టి ప్లస్ రాసుకుంటూ వచ్చాను. సో లాగరిథంకి ఎప్పుడైనా ఇక్కడ పవర్లో ఉంది ముందుకు వస్తుంది కాబట్టి దట్ ఇంప్లైస్ m ఇంటూ లాగ్ x ప్లస్ n ఇంటూ లాగ్ y దట్ ఈజ్ ఈక్వల్ m+n ఇంటూ లాగ్ a, m+n ఇంటూ లాగ్ a. ఓకే, ఇప్పుడు డెరివేటివ్ చేస్తున్నాను. డెరివేటివ్ ఇక్కడ xలో ఉంది, yలో ఉంది, కాబట్టి నేను డెరివేటివ్ d/dx చేస్తాను. d/dx అంటే m ఇంటూ d/dx ఆఫ్ లాగ్ x అంటే ఎంత, 1/x. d/dx ఆఫ్ లాగ్ x అంటే ఎంత, 1/x ప్లస్ n ఇంటూ d/dx ఆఫ్ లాగ్ y అంటే ఎంత, 1/y. y చేస్తున్నాం కాబట్టి dy/dx వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ m కాన్స్టెంట్, n కాన్స్టెంట్, లాగ్ a కాన్స్టెంట్. సో టోటల్గా ఏమవుతుంది మనకి 0. సో మనకి ఇక్కడ మిగిలిపోయింది ఎంత, m/x ప్లస్ n/y దట్ ఈజ్ ప్లస్
అంటే ఈక్వల్ టు కదా ఉంది ఇంటూ డివై బై డిఎక్స్ మిగిలింది దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఇక్కడ చూద్దాం మనం ఎన్ బై వై ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ అది తీసుకొచ్చేస్తున్నాం అంటే మైనస్ ఎం బై ఎక్స్ ఉంది. సో నాకు డివై బై డిఎక్స్ కావాలి. డివై బై డిఎక్స్ కావాలి అంటే మైనస్ ఎం బై ఎక్స్ ఇంటూ వై బై ఎన్ అవుతుంది. అంటే టోటల్గా ఎంత అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఎంవై బై ఎన్ఎక్స్ అంతేనా. సో ఇది రివర్స్ అవుతుంది కాబట్టి మనకి ఎన్వై బై ఎంఎక్స్. నాకు డివై బై డిఎక్స్ ఎట్ ఎనీ పాయింట్ డివై బై డిఎక్స్ ఎట్ x1, y1 అనే పాయింట్ దగ్గర కావాలి. అంటే ఏం రాయొచ్చు మైనస్ my1 బై nx1 రాయొచ్చు. సో డివై బై డిఎక్స్ ఈజ్ నథింగ్ బట్ m అవుతుందా మనకి m. సో ఇప్పుడు నేను m ప్లేస్లో ఏం రాయొచ్చు డివై బై డిఎక్స్ దాన్ని మైనస్ my1 బై nx1 రాసుకుంటూ రావచ్చు. ఇప్పుడు ఏంటిది ఈ లైన్ అనేది దీనికి ఏమవుతుంది ట్యాంజెంట్ అవుతుంది. ట్యాంజెంట్ ఈక్వేషన్ అంటే మనకి ఇక్కడ రాస్తున్నాను చూడండి ద ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్. ద ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా చేసాం. ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ అంటే ఫార్ములా ఏంటి y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ m ఇంటూ x మైనస్ x1. సో దట్ ఇంప్లైస్ రాస్తాను ద ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ రాసి డైరెక్ట్గా రాసేస్తున్నాను y మైనస్ y1. y1 అంటే ఏం రాయాల్సిన అవసరం లేదు y1 దట్ ఈజ్ ఈక్వల్ m అంటే మైనస్ my1 బై ఏం మిగిలిపోయింది మనకి nx1 ఇంటూ x మైనస్ x1. ఇంతవరకు క్లియర్గా ఉంటే ప్రాబ్లం చాలా ఈజీగా వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం ఎంత అవుతుందిరా nx1 ఇంటూ y. ఓకే నెక్స్ట్ మైనస్ n ఇంటూ x1 y1 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ my1 ఇంటూ x మైనస్ m మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ mx1 y1 mx1 y1. నెగిటివ్ టర్మ్స్ అన్నీ ఒకవైపు పాజిటివ్ టర్మ్స్ అన్నీ ఒకవైపు వేద్దాం. దట్ ఇంప్లైస్ దీన్ని ఇటు దీన్ని రాద్దాం అంటే mxy1 ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది మనకి nx1 y దట్ ఈజ్ ఈక్వల్ టు mx1 y1 ప్లస్ nx1 y1 మిగిలింది. ఓకే రైట్. దట్ ఇంప్లైస్ దీంట్లో mxy1 అలాగే ఉంచుదాం nx1 y అలాగే ఉంచుదాం. ఈ రెండిట్లో ఏమైనా కామన్ తీయొచ్చా x1 y1 xy y1 టూ టర్మ్స్లో ఉంది కామన్ తీసేస్తాను అంటే ఏమవుతుంది మనకి m ప్లస్ n ఇంటూ x1 y1 m ప్లస్ 1 ఇంటూ x1 y1. ఈ టర్మ్ మొత్తాన్ని ఇటు మూవ్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు మనకి 1 కాబట్టి సపరేట్ చేద్దాం. సపరేట్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. దట్ ఇంప్లైస్ mxy1 బై ఆ టర్మ్ మొత్తం ఇలా వస్తుంది అంటే m ప్లస్ n ఇంటూ x1 y1 ప్లస్ రెండోది ఏమవుతుందిరా nx1 ఇంటూ y బై m ప్లస్ n ఇంటూ x1 y1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. క్లియర్. ఇప్పుడు ఒక ఇంటర్సెప్ట్ ఫామ్ వచ్చింది. దీనిలో ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయని చూద్దాం. ఇది క్యాన్సిల్ ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ x1 క్యాన్సిల్. నాకు ఇంటర్సెప్ట్ ఫామ్ ఒక్కటే కావాలి. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే దట్ ఇంప్లైస్ ఇక్కడ x ఒక్కటే కావాలి బై m ప్లస్ n ఉంది ఇక్కడ m కిందికి వస్తుంది అంటే ఎంత అవుతుంది బై m ఇంటూ x1. క్లియర్. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ y అలాగే ఉంచుతున్నాను బై m ప్లస్ n బై n ఇంటూ y1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. క్లియర్. ఇప్పుడు మనకి ఏ అనే పాయింట్ ఏమవుతుందో ఒకసారి చెక్ చేయండి అన్న. ఏ అనే పాయింట్ m ప్లస్ n బై m ఇంటూ x1 కామా 0. నెక్స్ట్ బి 0 కామా m ప్లస్ n బై n ఇంటూ y1 రెండు పాయింట్లు రాసుకుంటూ వచ్చాను. సో మనకేంటి ఏ అనే పాయింట్ ఇది బి అనే పాయింట్ ఇది. ఈ రెండు పాయింట్లు ఒక పాయింట్ డివైడ్ చేస్తుంది. ఏంటి ఆ పాయింట్ ఎక్స్ కామా అంటే x1 కామా y1. సో ఇంతవరకు క్లియర్గా ఉంటే స్లోప్ దగ్గర నుంచి ఇది జాగ్రత్తగా రాసుకోవాలి. ఇది టాంజెంట్ ఈక్వేషన్. ఇది ఇప్పుడు మనకి x బై ఏ ప్లస్ y బై బి ఫామ్లో ఉంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ రాస్తున్నాం కదా x బై ఏ ప్లస్ y బై బి ఫామ్లో కానీ ఉంటే దీన్ని ఏం రాయొచ్చు మనం a కామా 0 రాయొచ్చు 0 కామా b రాయొచ్చు.
అంటే ఏ కామా 0 0 కామా బి. ఎక్స్ కాడ ఉన్నది ఏ అవుతుంది, ఏ కామా 0 0 కామా బి ఫామ్ రాసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏబి ఈస్ టు బీపీ కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఏం రాయాలి, వీటికి రేషియో రాయాలి. ఆ రేషియో ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం మనం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు చూడండి, ఏ పాయింట్ రాశాను, పి అనే పాయింట్ అక్కడ ఉంది, బి అంటే ఇదిగో ఇక్కడ మన డయాగ్రామ్లో ఎలా ఉందైతే ఆర్డర్ రాశాం, ఏ పి బి. ఓకే, ఇక్కడ చూద్దాం. ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు రేషియో దీన్ని x1 y1 అనుకోండి, దీన్ని x y అనుకోండి, దీన్ని x2 y2 అనుకోండి. రేషియో రాయాలి అంటే ఫార్ములా అంటే ఏపీ ఇస్ టు బీపీ రేషియో రాయాలి అంటే ఫార్ములా x1 మైనస్ x ఇస్ టు x మైనస్ x2 రాయాలి. x1 మైనస్ x ఇస్ టు x మైనస్ x2. దట్ ఇంప్లైస్ x1 అంటే ఎంత, మనకి ప్రీవియస్ చూడండి ఇక్కడ లెక్కలో x1 అంటే ఇక్కడ ఏముంది చూడండి, m ప్లస్ n బై m, అదేనా, m ప్లస్ n బై n ఇంటూ ఎంత ఉందమ్మా ఇక్కడ x1 మైనస్ x అంటే కూడా ఎంత అవుతుంది మనకి x1 ఇస్ టు x అంటే ఎంత ఉందిరా మనకి ఇక్కడ, x అంటే ఎంత x1 మైనస్ x2 అంటే ఎంత ఉంది 0. ఓకే క్లియర్. ఈ రెండిట్లో మన దగ్గర ఏముంది, x1 కామన్ తీస్తాను అంటే m ప్లస్ n బై m, ఓకే మైనస్ 1, ఇక్కడ x1 కామన్ తీసేసా ఇస్టు x1 మైనస్ 0 అంటే x1గా రాసా. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేశాను అనుకోండి, మనకి రేషియో ఎంత అవుతుంది చూడండి, m ప్లస్ n ఈ మైనస్ m బై m ఇస్టు ఇక్కడ క్యాన్సిల్ చేసే కాబట్టి 1. ఇది కూడా క్యాన్సిల్ చేయొచ్చుగా, క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలిపోయింది అంటారా ఇక్కడ n బై m. సో నేను ఇక్కడ చేసింది ఏంటి, ఏపీ ఇస్ టు బీపీ, ఏపీ ఇస్ టు బీపీ చేస్తే ఏమొచ్చింది మనకి n బై m. వాడు ఏమని చూపించమన్నాడు మనకి, దట్ ఇంప్లైస్ ఏపీ ఇస్ టు బీపీ ఈజ్ ఈక్వల్ టు n బై m అంటే ఈ n బై m అనేది ఏమవుతుందిరా మనకి, కాన్స్టెంట్. ఇదేగా మనం చూపించాల్సింది, ఏపీ ఇస్ టు బీపీ ఈజ్ కాన్స్టెంట్. సో కొంచెం లెంగ్త్ వచ్చిన అబ్జర్వేషన్ ఉంటే చాలా ఈజీ. ఓకే, థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దామా. ఈ థర్డ్ ప్రాబ్లంలో షో దట్ ద టాంజెంట్ అట్ px1, y1 ఆన్ ద కర్వ్ అని ఇచ్చాడు. మనకి గివెన్ దట్ కర్వ్ ఏమి ఇచ్చాడో చూద్దారా. ఫస్ట్ గివెన్ దట్ కర్వ్ ఇచ్చింది అంటే మనకి, అయితే ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఇచ్చిన కర్వ్ ఏమో మనకి ఇది, మనం ప్రూవ్ చేయాల్సింది ఏమో ఇది. అయితే కర్వ్ ఏమి ఇచ్చాడో ముందు చూద్దాం జాగ్రత్తగా. ఫస్ట్ గివెన్ దట్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇచ్చాడు. రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నా. డిఫరెన్షియేట్ అంటే డి బై డిఎక్స్ చేస్తున్నా. డి బై డిఎక్స్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి, ఇది రూట్ ఎక్స్ ఫామ్లో ఉంది. డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే మనం ఏం రాయొచ్చు, డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్. దట్ ఇంప్లైస్ డిఫరెన్షియేట్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఏ రాయాలి. ఓకే రైట్. డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ వై అంటే ఏంటో చూద్దాం. దట్ ఇంప్లైస్ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్ ప్లస్ 1/2 రూట్ వై ఇంటూ డివై బై డిఎక్స్ రావాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎందుకని, రూట్ ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది మనకి 0. కాన్స్టెంట్ ఆఫ్ 0. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ రెండు వైపులా 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తున్నా. మనకి మిగిలిపోయింది ఏంటో చూద్దాం. 1/రూట్ వై ఇంటూ డివై బై డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ టర్మ్ అటు తీసుకొస్తే నెగిటివ్ అవుతుంది, 1/రూట్ ఎక్స్. నాకు డివై బై డిఎక్స్ మాత్రమే కావాలి. డివై బై డిఎక్స్ మాత్రమే కావాలంటే -1/రూట్ ఎక్స్ ఇంటూ రూట్ వై బై 1 దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ వై బై రూట్ ఎక్స్ రాస్తున్నాం. దట్ ఇంప్లైస్ డివై బై డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ వై బై రూట్ ఎక్స్. అదే కదా వచ్చింది మనకి. ఇక్కడ ఏం రాస్తానంటే డివై బై డిఎక్స్ ఏ పాయింట్ దగ్గర చూడాలి, ఎట్ x1, y1 దగ్గర చూడాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ y1 బై రూట్ x1 అవుతుంది. దట్ ఈజ్ m అవుతుంది. సో ఇప్పుడు మనకి
ఏదైతే కర్వ్ ఉందో ఆ కర్వ్కి మనకి స్లోప్ వచ్చింది. స్లోప్ వస్తే మనం ఇప్పుడు ఏం రాయాలి? ద ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ రాయాలి. ద ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్. ద ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ అంటే ఫార్ములా ఏంటి మనకి? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. అదేనా? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇక్కడ చూద్దాం. దట్ ఇంప్లైస్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m అంటే ఎంత? మన దగ్గర స్లోప్ ఉంది అంటే ఏం రాయొచ్చు? మైనస్ రూట్ ఆఫ్ y1 బై రూట్ ఆఫ్ x1 ఇంటూ x మైనస్ x1. క్లియర్? x మైనస్ x1. ఓకే, నెక్స్ట్ వన్ y మైనస్ y1 బై ఇక్కడున్న రూట్ y1 మాత్రమే ఇటు తీసుకొస్తున్నాం. ఇక్కడ రూట్ y1 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. అంటే ఏమవుతుంది మనకి? రూట్ y1 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అలాగే ఉంది x మైనస్ x1 బై రూట్ x1. క్లియర్? దట్ ఇంప్లైస్ ఇప్పుడు సపరేట్ చేద్దాం. సపరేట్ చేస్తే ఏమవుతుంది మనకి? y బై రూట్ y1 మైనస్ y1 బై రూట్ y1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా సపరేట్ చేసేయండి. అంటే ఎంత అవుతుంది? మైనస్ x బై రూట్ x1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ x1 బై రూట్ x1. ఓకే, రైట్. రూట్ x1 ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం మనం. ఇక్కడ మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నెగిటివ్ ఇటు రాస్తున్నా, ఈ నెగిటివ్ అటు రాస్తున్నా. అంటే x బై రూట్ x1 ప్లస్ y బై రూట్ y1 దట్ ఈక్వల్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ దీన్ని అటు తీసుకొస్తున్నా. ఇక్కడ ఏముంది? x బై రూట్ x1 ఉంది, అంతేనా? రూట్ x1 ఉంది. నెక్స్ట్ రెండోది ఇక్కడ x1 బై ఉంది. నెక్స్ట్ ప్లస్ y1 బై రూట్ y1 ఉంది. ఓకే, ఇక్కడ మనకు ఒక అబ్జర్వేషన్ ఏంటంటే లెక్కలో కావాల్సింది మనకి ఇచ్చిన కర్వు రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇచ్చాడు. ఇప్పుడు దీని మీద మనకి x1 y1 అనే పాయింట్ ఉంది అంటే ఏం రాయొచ్చురా? రూట్ x1 అన్నా రూట్ y1 అయినా ఏం రాయొచ్చు మనం? రూట్ ఏ రాయొచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రూట్ x1 ఇంటూ రూట్ x1 అంటే ఓన్లీ x1 అవుతుంది. రూట్ x ఇంటూ రూట్ x అంటే xే కదా, అది రాశాను. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. దట్ ఇంప్లైస్ ఇదిగో x బై, అంతేనా? బై x1 హోల్ పవర్ ఎంత రాయొచ్చు? 1/2. ఎందుకు రాసా 1/2? ఈ రూట్ ప్లేస్లో 1/2 రాశాను. క్లియర్? నెక్స్ట్ ప్లస్ y బై y1 హోల్ పవర్ 1/2 రాశాను. ఓకే, నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ ఈ x1 ఏం రాయొచ్చు? రూట్ x1 ఇంటూ రూట్ x1 బై రూట్ x1 ప్లస్ రూట్ y1 ఇంటూ రూట్ y1 బై రూట్ y1 రాస్తున్నాను. సో ఇప్పుడు మనకి టర్మ్స్ రూట్ x1 రూట్ y1 క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగిలింది? రూట్ x1 ప్లస్ రూట్ y1 అంటే ఎంత? రూట్ ఏ. కాబట్టి ఏం రాయొచ్చు మనం ఫైనల్గా ఆన్సరు? x ఇంటూ ఇది పైకి తీసుకొస్తున్నాను అంటే అంత x హోల్ పవర్ -1/2 ప్లస్ y ఇంటూ y1 హోల్ పవర్ -1/2. మిగిలిపోయింది రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై. రూట్ ఎక్స్ రూట్ వై అంటే అంత రూట్ ఏ. రూట్ ఏ అంటే ఏం రాయొచ్చు మనం? ఏ పవర్ 1/2. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మనకి పవర్ 1/2 రాస్తున్నాను అంటే ఇక్కడ చూద్దాం. రూట్ ఎక్స్ అంటే ఎక్స్కి పవర్లో ఎంత రాయొచ్చు? 1/2 రాయొచ్చు. సో ఈ కాన్సెప్ట్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. ఒకటి బాగా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, కర్వ్స్. ఈ ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, ఒక చిన్న కథ చెప్తా. ఓకే, ఇక్కడ చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ ఒక కర్వ్ ఉంది, ఇక్కడ ఒక కర్వ్ ఉంది. ఈ 2 కర్వ్స్ టచ్ అయినాయి. 2 కర్వ్స్ టచ్ అయినాయి అంటే దీన్ని M1 అనుకుందాం, దీన్ని M2 అనుకుందాం. అంటే ఫస్ట్ కర్వ్ యొక్క స్లోప్ ఏమో M1, సెకండ్ కర్వ్ యొక్క స్లోప్ ఏమో M2 అనుకుంటే ఈ రెండు టచ్ అయినాయి అంటే కండిషన్ ఏం రాయొచ్చు అంటే M1 ఈజ్ ఈక్వల్ టు M2. ఇఫ్ ద 2 కర్వ్స్ ఆర్ టచ్ ఈచ్ అదర్ దెన్ ద స్లోప్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి M1 ఈజ్ ఈక్వల్ టు M2. ఇక్కడ ఒక కర్వ్ ఉంది, ఇక్కడ ఒక కర్వ్ ఉంది. ఈ 2 కర్వ్స్ ఇంటర్సెక్ట్ అయినాయి. దీని స్లోప్ ఏమో M1, దీని స్లోప్ ఏమో M2 అనుకుంటే ఈ 2 ఇంటర్సెక్ట్ అయినాయి అంటే M1 ఇంటూ M2 ఈజ్ ఈక్వల్ టు -1.
టూ కర్వ్స్ ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు నేను లెక్కలో ఏం ప్రూవ్ చేయాలి? ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ అనడం. ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ అంటే నేను ఏం ప్రూవ్ చేయాలి? m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 అని ప్రూవ్ చేయగలిగితే ఆటోమేటిక్గా టూ కర్వ్స్ ఆర్థోగోనల్ ఇంటర్సెక్ట్ అని చూపించినట్టే. సో దానికోసం మనకి టూ కర్వ్స్ ఏమి ఇచ్చాడో చెక్ చేద్దాం. ఫస్ట్ కర్వ్ ఏమి ఇచ్చాడు రా? గివెన్ దట్ ఇంప్లైస్ గివెన్ దట్ y square is equal to 4 into x plus 1, రైట్. నెక్స్ట్ సెకండ్ కర్వ్ ఏమి ఇచ్చాడు మనకి? y square is equal to 36 into 9 minus x. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రెండు కర్వ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ y square ఉంది, ఇక్కడ y square ఉంది. అంటే రెండు y squareతోనే స్టార్ట్ అయినాయి కాబట్టి రెండు y squareలే కాబట్టి LHSలు రెండు సమానంగా ఉన్నాయంటే ఈ RHSలు రెండింటిని కూడా ఈక్వల్ చేస్తున్నా, ఈ రెండింటిని ఈక్వల్ చేస్తున్నా. అంటే దట్ ఇంప్లైస్ 4 into x plus 1 ఈక్వల్ టు 36 into 9 minus x రాస్తున్నా. దట్ ఇంప్లైస్ ఏం చేద్దాం చూడండి. దట్ ఇంప్లైస్ ఈ 4 దీంట్లో 9 టైమ్స్ క్యాన్సిల్ చేస్తాం. 4 9 36. ఓకే, నెక్స్ట్ మిగిలిపోయింది మనకి x plus 1 ఈజ్ ఈక్వల్ టు 9 into 9 అంటే 81 minus 9x. ఈ 9x నేను తీసుకొస్తా. దట్ ఇంప్లైస్ 9x plus x అంటే ఎంత అవుతుందా? 10x. దట్ ఈజ్ ఈక్వల్ టు 81 మైనస్ అంటే ఎంత? 8. కాబట్టి దీంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ చేయొచ్చు? x ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 8. నాకు x వాల్యూ 8 వచ్చింది. ఓకే రైట్, x వాల్యూ 8 తీసుకొచ్చి పుటిన్ 1 రాస్తా. పుటిన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే ఫస్ట్ కర్వ్ అని అర్థం. ఈక్వేషన్ 1 ఇదేంటి? ఈక్వేషన్ 2 ఫస్ట్ కర్వ్లో రాస్తున్నా. ఫస్ట్ కర్వ్ అంటే ఏంట్రా? దట్ ఇంప్లైస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 into 8 plus 1, x ప్లేస్లో 8 రాశాను. దట్ ఇంప్లైస్ 4 into 9 y ఈజ్ ఈక్వల్ టు 4 into 9 అంటే ఎంత అవుతుంది? 36 y స్క్వేర్. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6 అవుతుంది. సో ఇప్పుడు నేను టోటల్గా y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6 అయితే ఆ పాయింట్ ఏం తీసుకోవచ్చు? x, y ఈజ్ ఈక్వల్ టు 8, ప్లస్ ఆర్ మైనస్ 6 తీసుకోవచ్చు. అంటే x, y ఏమవుతుంది మనకి ఇప్పుడు? ప్లస్ ఆర్ మైనస్ 6. ఈ టూ కర్వ్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ పాయింట్ ఎంత ఇచ్చాడు మనకి ఇప్పుడు? 8, 6. ఇక్కడ టూ కర్వ్స్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. కర్వ్ ఫస్ట్ కర్వ్ ఏముందా ఇక్కడ? దట్ ఎంప్లాయిస్ ఫస్ట్ కర్వ్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 into x plus 1 ఉంది. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 into x plus 1. దీన్ని డెరివేటివ్ చేస్తున్నా. డెరివేటివ్ చేస్తే d by dx ఆఫ్ y స్క్వేర్ అంటే ఎంత? 2y into dy by dx దట్ ఈజ్ ఈక్వల్ టు 4 into d by dx ఆఫ్ x అంటే 1, d by dx ఆఫ్ 1 అంటే 0, 1 plus 0 అంటే 1, 1 into 4 అంటే 4. ఇప్పుడు దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే దట్ ఇంప్లాయిస్ dy by dx ఈజ్ ఈక్వల్ టు 2 by y ఉంది, 2 by y. దట్ ఇంప్లాయిస్ దీన్ని m1 అనుకుంటున్నాం. ఎందుకు అనుకోవచ్చు? ఫస్ట్ కర్వ్ కాబట్టి దాని స్లోప్ m1 అనుకున్నాం. ఇక్కడ ఏం చేద్దాం మనం? dy by dx ఎట్ ఏ పాయింట్ దగ్గర చెక్ చేద్దాం? 8, 6 లేదంటే 8, -6. జనరల్గా మనం 8, 6 దగ్గర చెక్ చేస్తున్నాం. 8, 6 అంటే దట్ ఈజ్ ఈక్వల్ ఎంత మనకి? 2 by y అంటే అంత ఇక్కడ 8, 6లో x అంటేనేమో 8, y అంటేనేమో 6. కాబట్టి ఏం రాద్దాం మనం? by 6. రెండు క్యాన్సిల్ అయితే ఎంత వచ్చింది మనకి? 1/3. అంటే m1 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. m1 ఈక్వల్ టు 1/3. నెక్స్ట్ రెండోది ఏముందో చూద్దాం కర్వ్. దట్ ఇంప్లాయిస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 into 9 minus x. ఓకే రైట్. జనరల్గా మనం ఇంతకుముందులాగే y స్క్వేర్ అంటే రాద్దాం? 2y into dy by dx దట్ ఈజ్ ఈక్వల్ టు 36 into d by dx ఆఫ్ 9 కాన్స్టెంట్ 0, మరి d by dx ఆఫ్ -x అంటే -1. సో దట్ ఇంప్లాయిస్ 2y అంటే దాన్ని తీసుకొచ్చేద్దాం, డైరెక్ట్గా రాసేద్దాం. dy by dx ఈజ్ ఈక్వల్ టు -36/2y. దీంట్లో క్యాన్సిల్ చేస్తే 18. అంటే సెకండ్ కర్వ్ కాబట్టి m2 అనుకుందాం. dy by dx ఎట్ 8, 6 దగ్గర కాబట్టి మనం చెక్ చేసేది. దట్ ఇంప్లైస్ ఎంత? -18/y అంటే ఎంత? 6. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? -3. సో నాకు ఇప్పుడు m2
m2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది -3. సో నాకు m1 ఏమో 1/3 వచ్చింది, m2 ఏమో -3 వచ్చింది. m1 ఈజ్ ఈక్వల్ టు m2 అవుతుందా? అవ్వట్లా, అంటే టచ్ అవ్వట్లా. పోనీ ఏం చెక్ చేద్దాం ఇక్కడ, m1 ఇంటూ m2 చెక్ చేద్దాం. m1 అంటే -3 ఇంటూ 1/3 ఇంటూ ఎంత ఇది -3. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలింది ఎంత, -1. సో m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 అయితే మీకు ఏం చెప్పా, 2 కర్వ్స్ ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ. కాబట్టి ఏం చెప్పొచ్చు, 2 కర్వ్స్ ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ. 2 కర్వ్స్ ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ. ఓకేనా, 2 కర్వ్స్ ఇంటర్సెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థియరం ఇది, ఆ ప్రాబ్లం కర్వ్స్ మీద. సో ఇంకా ఈ కర్వ్స్ మీద మనకి ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కాకుండా ఇంటర్సెక్టింగ్ ఇంకొక 5 ప్రాబ్లమ్స్ చేస్తే ఈ టాపిక్ నుంచి మనకు ఒక ఎస్సే వచ్చింది. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, చూసిన వెంటనే లైక్ చేయండి. లైక్ చేస్తే అది ఇంకోటికి ప్రమోట్ అవుతుంది, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ.